లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేకునని చెప్పినట్లు లేఖనములు పలికినట్లు లేకునని చెప్పినట్లు లేఖనములు పలికినట్లు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా పునరుద్ధానుడా జయశీలుడేసు ఓ విజయశాలి యేసు జయశీలుడమై వీరులమై విజయులమై వీరులమై విజయమేని మ్రోగిస్తాము జయ విజయుడైన యేసుని ఆరాధిద్దాం జయశీలుడేసు ఓ విజయశాలి యేసు 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 జయశీలుడేసు ఓ విజయశాలి యేసు. యేసయ్య సమాధి నుండి లేచి భక్తులైన మనకు శిష్యులైన బిడ్డలకు ఎవరైతే యేసయ్యను బాధించారో ఎవరైతే యేసయ్యను కొరడాలతో కొట్టారో ఎవరైతే యేసయ్యను మేకులను దిగగొట్టారో వారు యేసయ్య పాదములు వెంటపడి వారు పశ్చాత్తాపపడుతూ ఉన్నారు. వారు పశ్చాత్తాపపడి వారు విరిగి నలిగిన హృదయముతోటి ఒక పరిశుద్ధుడను ఏ పాపము ఎరుగని దేవునిని మనము సిలువ వేశామని ఆయన పాదాల సన్నిధులు ఒప్పుకుంటూ ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలను సంచరించి మనలను బలపరచి లేకపోతే చిన్న ఎముక రంధ్రము గాని ఆ సమాధిలో లేదు. ఇప్పటికీ ఆ సమాధి ఖాళీగా ఉంది. అనగా దీనికి అర్థం యేసయ్య మరణమును జయించి లేచాడు.
నమ్మిన వారు రెండు చేతులు పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం, 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 స్తోత్రం. నీ కొరకు, నా కొరకు, ప్రపంచమా మానవాళి కొరకు యేసయ్య సిలువ వేయబడ్డాడు. యేసయ్య మరణము పొందాడు. మనమందరము చేసిన పాపదోషములు బట్టి కొరడాలతో కొట్టాము, శిక్ష వేశాము. ఏ పాపము ఎరుగునంటి నీతిమంతుడిని, ఒక పరిశుద్ధుడిని సిలువ వేశాము, కొట్టాము, తిట్టాము, అన్ని చేశాము. కానీ యేసయ్య మన కొరకు ఆయన రిక్తుడుగా తీర్చబడ్డాడు. మన కొరకు ఆయన సిలువయాగము చేశాడు. మన కొరకు ఆయన బలి అయిపోయాడు. ఆయన చెప్పిన వాగ్దానము ప్రకారముగా నేను చనిపోతాను, నన్ను సమాధి చేస్తారు, మరణపు ముళ్ళు విరగొట్టువాడును నా తండ్రి అని చెబుతూ సమాధి యొక్క బండరాడును ప్రక్కకు దొర్లించబడి యేసయ్య పునరుత్థానుడై మన మధ్యకు ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనము, ప్రభు యొక్క పాద సన్నిధిలో మనము స్తుతిస్తూ ఉన్నాము అంటే, ఆరాధన చేస్తా ఉన్నాము అంటే, శ్రేష్టకరమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇచ్చినటువంటి ధన్యతమైనటువంటి శ్రేష్టకరమైనటువంటి కృప. నమ్మిన వారు రెండు చేతులు పైకెత్తుతూ చప్పలు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమ పరచుదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రమునైనా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామునైనా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి కావలసిన వర్తమానమును ప్రభు మనకు దయచేసి, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును, హృదయాన్ని ప్రభువే మనకందరికి దయచేసి ఈస్టర్ ఆరాధన లేదా పునరుత్థానుడైనటువంటి యేసయ్యను మనము యథార్థమైన మనసుతో, హృదయముతో చేరి ప్రభుని మనసారా మనము స్తుతించడానికి, ఘనపరచడానికి చక్కటి శ్రేష్టకరమైన కృపను, ధన్యతను ప్రభు మనకు దయచేశారు. గనుక దేవుని యొక్క వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసి, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును, హృదయాన్ని ప్రభువే మనకందరికి దయచేసి ఈ ఆరాధన ప్రభు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించి నడిపించులాగన ప్రార్థనలో మనమందరము కూడా ఏకీభవించుదాము.